హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ చూపించాను. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేయాలో కూడా చూపించాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చెప్తాను. బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి పిల్లర్ లాంటిదండి. ఇది కరెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సింగిల్ ఫోల్డింగ్లో ఉంది, ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ సపరేట్గా ఫ్రంట్ పార్ట్ సపరేట్గా కటింగ్ చేస్తాం కాబట్టి మనం సింగిల్ ఫోల్డింగ్లోనే వేసుకోవాలి. కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఒక లైన్ వేసుకుని ఎల్ స్కేల్ తోటి ఇలా కట్ చేసాను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త వారు ఇక్కడే మిస్ అవుతారు. చెస్ట్ దగ్గర పట్టేయటాలు, చంక కింద లూజ్ రావటాలు, భుజాలు జారిపోవటాలు అన్నీ ఇక్కడే జరుగుతాయి. సో ఇవేమీ జరగకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. ఇప్పుడైతే బ్లౌజు బాడీ మీదకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలండి. మనం ఉక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫోల్డింగ్ సైడ్ జాయింట్ వైపుకి కుట్టు కాదు, సైడ్ జాయింట్ వైపు కుట్టు ఉంటుంది కదా, అది కాదు. ఫోల్డింగ్ ఎక్కడైతే పడిందో అక్కడి నుంచి మనకి ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి. నాకు 8 ఇంచులు వచ్చింది. మళ్ళీ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకున్నాను. నెక్స్ట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేయండి. అక్కడి నుంచి పట్టుకుని మనకి వెనకాల డాట్ ఉంటుంది కదా, దాని తిన్నగా ఒక మార్కింగ్ వేసుకోండి. పైన కూడా ఖర్చులు పెట్టుకోవాలి, ఎందుకంటే షోల్డర్స్ని జాయిన్ చేయాలి కదా. ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని సరిపోతుంది. నెక్ డీప్ తెలియాలంటే వీపు పార్ట్ హైట్ సగానికి ఫోల్డ్ చేసేసుకుని బ్లౌజ్ని కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఆటోమేటిక్గా నెక్ డీప్ వస్తుంది. కింద ఎంతైతే 8 ఇంచులు చెస్ట్ ఇచ్చామో పైన కూడా అంతే ఇచ్చేసుకుని ఇలా స్కేల్ తోటి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి. మళ్ళీ ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు సరిపోతుందండి. ఇది వచ్చేసి మనకి 32వ సైజ్ అనమాట. రెండో సైజుకి డీప్ నెక్ బ్లౌజ్ అయితే 32 సైజ్ వచ్చింది. డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఫుల్ షోల్డర్ 5 ఇంచులు. వీళ్ళు నెక్ అనేది బ్రాడ్గా కావాలి అన్నారు, షోల్డర్ ఏమో సన్నగా కావాలంట. అందుకు నెక్ వచ్చేసి 2 మీద 2 గీతలు, ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు. కింద నెక్ డీప్ దగ్గర నేను ఖర్చులతో కలిపి 3 ఇంచులు తీసుకున్నాను. అందరికీ కుదరదు, వీళ్ళకి నెక్ బ్రాడ్గా కావాలి కాబట్టి కుదిరింది. ఇప్పుడు చంక డౌన్ నేనైతే 5.5 తీసుకున్నాను. చూద్దాం, మనకి మ్యాచ్ అవ్వాలి కదా ఆర్మ్ లూజ్కి. ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇలా కరువు తిప్పేసేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఈ లైన్ గీతని కింద నుంచి కొలుచుకుంటే నాకు ఆర్మ్ లూజ్ ఎక్కువైపోయింది అనమాట. అంటే ఈ చెస్ట్కి మనం తీసుకున్న ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వట్లేదు. అది మ్యాచ్ కాకపోతే మనకి చంక కింద లూజ్ రావడాలు ఫిట్టింగ్ పోతుంది, లేదంటే టైట్గా వస్తే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. ఇప్పుడైతే నేను 5.25 ఇంచులు తీసుకుని మళ్ళీ క్రాస్ చెక్ చేస్తాను మ్యాచ్ అయిందా లేదా అనేది. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని కింద లైన్ నుంచి చూడండి. నాకు ఇప్పుడు మ్యాచ్ అయిందండి. నాకు ఆర్మ్ లూజ్ వచ్చేసి 6 మీద 7 గీతలు. వీళ్ళు కొంచెం లూజు పెట్టమన్నారు, అంటే ఆర్మ్ లూజ్ ఇప్పుడు నాకు 7 ఇంచులు వచ్చినా కూడా పర్లేదు. నడుము లూజు డాట్తో కలిపి 8 ఇంచులు. సగానికి ఫోల్డ్ చేశాను, 8 ఇంచుల సగానికి. అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుని హైట్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. వెనకాల డాట్ అనేది ఎలా తీసుకోవాలక్క డాట్ హైట్ అని అడుగుతున్నారు. మీరు బ్లౌజు హైట్ని బట్టి డాట్ హైట్ ఉంటుందని మరీ పైకి పెట్టేస్తే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట. ఒక 13 ఇంచుల వరకు ఉంటే బ్లౌజ్ హైట్ ఖర్చులతో కలిపి ఒక 3.5 తీసుకోవచ్చు. 15.5 16 ఇంచులు ఉంటే మీరు ఎంత తీసుకోవాలంటే 4 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే పావుతకు 4 ఇంచులు అంతే. ఇంకా అంతకుమించి ఎక్కువ తీసుకుంటే బాగోదు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి, సరిపోతుంది. చూసారు కదండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో మన దగ్గర మిగిలిన క్లాత్ ఇదండి. దీంట్లోనే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కావాలి. అదేవిధంగా నాకు ఎక్కడైతే బార్డర్ చిన్న బార్డర్ వచ్చిందో అక్కడ నేను షేప్ బెల్ట్ కట్ చేస్తాను, అందుకని సపరేట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి. ఇలాగా మన వైపుకుండి ఇది కూడా ఇక్కడ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతేనండి. సో ఇదండి ఈరోజు వీడియో. హ్యాండ్స్ కటింగ్ ఎవరైనా చూడకపోతే ప్రీవియస్లో వీడియోలో ఉంది, ఒకసారి అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్